ఆ తర్వాత నాకు ఈ పేపర్లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ రికార్డ్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆఫీస్ రికార్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆఫీస్ హ్యాండ్ ఓవర్ నోటీస్ బోర్డులో ఉంటుంది చూడండి, సిఇఓస్ ఆర్డర్ ఇవాటి నుంచి ఆఫీస్ నేను తీసుకుంటున్నాను, హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను అని నేను చెప్పేసి ఇవన్నీ తీసుకున్నప్పుడు శివాజీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉండి నడిపాడు, నువ్వు చూడాలన్నాడు, ఎవరో ఒక్కళ్ళే చూడాలి, ఇవాటి నుంచి నేను చూస్తున్నానని చెప్పాను. ఆఫీస్లో మా రికార్డింగ్లో మినిట్స్ బుక్లో అది ఎక్కడ మినిట్స్ బుక్ ఇది జస్ట్ మొన్న మీరు వచ్చింది ఆ రోజు న్యూస్ వచ్చిన రోజున మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాము. మార్నింగ్ మేము అడిగాము శివాజీ నరేష్ గారిని పిలవచ్చు కదా, పిలిచి కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, షూటింగ్ లో ఉన్నాను బిజీగా ఉన్నాను అన్నారు. లేదు ఒకసారి మీరు ఇప్పుడు ఏమన్నా నరేష్ శివాజీకి ఏమైనా ట్రై చేస్తారా? వస్తున్నాను. సెకండ్ పాయింట్, మొన్న మీరు నైట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఇద్దరం రామలక్ష్మణం లవ్ కుశలం అని చెప్తున్నాం, అది మీడియాను ఒక రకంగా వస్తున్నాం. అందుకనే మేమేం లేదు, మేము చెప్తాను అందుకే నేను అన్నీ ఓపెన్గా మాట్లాడదు, ఏది నేను దాచట్లేదు. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇవి క్లియర్గా మాట్లాడాలి, ఎందుకంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. కైండ్లీ గివ్ మీ 10 minutes టైం, ఐ విల్ కంప్లీట్ ఎవరిథింగ్. సో నేను చూసినప్పుడు 6 months బ్యాక్ రాసినటువంటి మినిట్స్ బుక్ కూడా ఇంకా ఫేర్ కాపీ చేయలేదు, పెన్సిల్తో రాసినటువంటిది, పెన్తో రాసినటువంటిది ఫేర్ కాపీ చేయలేదు, భయపడ్డాను నేను. తర్వాత మాకు ఆడియో రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది. ఆఫీస్ వాళ్ళని అడిగితే ఎక్కడ 1 year పెన్ డ్రైవ్స్ అంటే అవి లేవన్నారు. ఎక్కడ పోయిందని అడిగాను, అవి చెడిపోయిందన్నారు. పెన్ డ్రైవ్ చెడిపోవడం ఏంటని అడిగాను. ఛాంబర్లోకి తీసుకెళ్ళి కరెక్ట్ విషయం చెప్పండి అంటే ఛాంబర్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్ ఇది ఎక్విప్మెంట్ మాది, రికార్డింగ్ మీరు చేసుకోవాలి, పెన్ డ్రైవ్ మీరు పెట్టుకోవాలి, పెన్ డ్రైవ్ రికార్డింగ్ మీరు చేసుకోవాలి, ఒక్కసారి మాత్రమే చెడిపోయింది, ఎక్విప్మెంట్ ఇస్ వర్కింగ్. నేను చూశాను ప్రతి మీటింగ్లో శివాజీ రాజా క్లియర్గా మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది అన్నాడు. అన్నవాడు 1 year రికార్డు ఎరేజ్ అయిపోయింది. ఎందుకు ఎరేజ్ అయింది? వాటి సమాధానం చెప్పాలి అధ్యక్షుడు. నువ్వే ప్రెసిడెంట్, నువ్వే జనరల్ సెక్రటరీ నడిపావు, నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు ఎరేజ్ అయింది? ఎక్కడ రికార్డ్? ఇట్స్ ఎ క్రిమినల్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు ద పబ్లిక్. బట్ ఐఎమ్ టాకింగ్ బికాస్ ఇది నేను సెక్రటరీగా బాధ్యత, నేనేమి ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు, ఉన్న వాస్తవాలు మీకు చెప్తున్నా. వెంటనే ఈ 2 చూసిన తర్వాత భయం వేసి శివాజీ రాజాకి ఫోన్ చేసి ఎగ్జిక్యూటివ్ కండక్ట్ చేస్తున్నాను, ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్, నువ్వు రావాలా అని చెప్తే ముందు నేను రానన్నాడు, తర్వాత నేను వస్తానన్నాడు. మేమందరం ఎగ్జిక్యూటివ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మీ పాయింట్కి వస్తుంది. ఎగ్జిక్యూటివ్ పెట్టిన తర్వాత ముందు మెంబర్స్ అందరు కూడా గట్టిగా ప్రశ్నించారు, మమ్మల్ని ఒక్క నిమిషం మాట్లాడినవారు, అన్ని నిర్ణయాలు మీరు ఒక్కళ్ళే తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్లో అందరూ తిరగబడ్డారు, హేమాతో సహా. హేమ అవునా కదా? నో ఇప్పుడు పొద్దున్న నో రైట్ యూ డోంట్ లీవ్ ఇట్ ప్లీజ్, యూ లీవ్ ఇట్, డోంట్ డిస్టర్బ్ మీ. సో నౌ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే మాట్లాడం కదా. రికార్డింగ్ కూడా బయట పెట్టండి కావాలంటే. ఆ రోజు ఎగ్జిక్యూటివ్లో అందరూ తిరగబడి మాట్లాడినప్పుడు వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో కొంతమంది మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీయడం లేదు, వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు చెప్పడానికి కూడా ప్రెస్ని కూడా దూషించడం జరిగింది. వాడెవడో రాస్తే, వాడెవడో రికార్డ్ చేస్తే నేను ఎందుకు సమాధానం చెప్పాలి? మేము అన్నాం ఏదొచ్చినా బోఫోర్స్ కేసు అనేదన్నా ప్రెస్ ద్వారానే బయటకు వస్తుంది, గౌరవించాలి ప్రెస్ ఫ్రీడమ్ని, మీరు చెప్పండి అని ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సమాధానం ఏవో చెప్తే ఇది ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.